జై శ్రీరామ్. చిన్న వయస్సులోనే మహాభక్తులయ్యారు మార్కండేయుడు మరియు ప్రహ్లాదుడు. ఇద్దరు కూడా మహాభక్తులు. ఒకరేమో శివభక్తులు, ఒకరేమో విష్ణు భక్తులు. ఇంకొకరు కూడా విష్ణు భక్తులు ఉన్నారు. ఎవరంటే ధ్రువుడు. ధ్రువుడు కూడా చిన్న వయస్సులోనే అనంతమైన సాధన చేసి ధ్రువ మండలంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంటే స్వామివారి అనుగ్రహం అలా పొందాడు. అలాగే ప్రహ్లాదుడు కూడా చక్కగా నృసింహస్వామి ఆవిర్భవించారు అంటే ప్రహ్లాదుడి వల్లే కదా. ఇక మార్కండేయుడు చిరంజీవి అయ్యాడు. కాబట్టి వాళ్ళు మనకు ఆదర్శం. ఏదో అప్పుడు వాళ్ళు చేశారు, అయిపోయింది, వాళ్ళు ధన్యతను పొందారు అని ఏదో కథలాగా విని ఊరుకోవటం కాదు. అయ్యో, చిన్న పిల్లలు మరి వాళ్ళంత సాధన చేసినప్పుడు నేను ఒక 1000 జపం చేయకపోతే ఎట్లా అని ఆలోచన చేయాలి. 1000 చేయటం అనేది చాలా తక్కువ అన్నమాట. రోజుకు కనీసం 10,000 జపం చేయాలి. 108 అనేది ఇంకా తక్కువ. 1000 అనేది కొద్దిగా పర్వాలేదు. 10,000 చేయటం అనేది కాస్త జన్మధన్యం చేసుకుంటున్న వాళ్ల లిస్టులో మనం చేరినట్టు. 10,000 జపం. అందుకే పెద్ద పెద్ద నామాలు పెట్టుకుంటే చాలా సమయం పడుతుంది. చిన్న నామమైనా అదే మహిమ. అంటే 2 అక్షరాల నామమైనా అదే ఫలితం ఇస్తుంది. పెద్ద భగవన్నామైనా సరే అదే ఫలితం ఇస్తుంది. కాబట్టి హరి, కాశీ, రామ, దత్త ఇలాంటి చిన్న చిన్న 2 అక్షరాల నామం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా అయిపోతుంది. ప్రస్తుతం మనం ఎక్కువసేపు కూర్చోలేం కదా. ప్రారంభంలోనే ఏదో 2 గంటల సమయం పట్టేటటువంటి నామాన్ని పెట్టుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం చాలా గొప్పది. ఇంత నామం 1000 సార్లు జపం చేయాలంటే కనీసం 2 నుంచి 2.5 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం హరి అని ఈ నామాన్ని జపించవచ్చు, కాశీ అనేటటువంటి నామాన్ని. ఇలా వాళ్ళు అంత చేశారు. మార్కండేయుడు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి వెళ్లిపోయాడు అడవులకి. వెళ్లిపోయి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఇక ప్రహ్లాదుణ్ణి చూస్తే ఆయన హాయిగా సాధన చేస్తూనే ఉన్నాడు. ఇంట్లోనే ఉంటూ సాధన చేస్తున్నాడు. తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా కూడా వాటి మీద దృష్టే లేదు. ఆయన హాయిగా స్వామిని ధ్యానిస్తూనే ఉన్నాడు. స్వామి రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాన్ నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను ఎవరైతే ధ్యానిస్తూ జపిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క కష్ట సుఖాలు నేనే స్వయంగా చూసుకుంటాను అని చెప్పి మనకు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. కాబట్టి అలా భక్తి భావం పెంచుకోవాలి. వాళ్ళు అంత చేసినప్పుడు మనం కొద్దిపాటి సాధనైనా చేయాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చి జాగ్రత్తగా సాధనలు చేస్తూ ఉండాలి. ఇలా 1000 జపం పూర్తయిన తర్వాత ఉదయం కానివ్వండి, సాయంత్రం కాని ఒక 1000 జపం పెట్టుకొని చేస్తూ ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అలవాటు చేయాలి. శ్రీరామ, శ్రీకృష్ణ ఇలా అలవాటు చేయాలి. కాశీ విశ్వనాథ, కాలభైరవ విశ్వనాథ, ఇలా అనేక సాధనలు భగవన్నామం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అలవాటు చేశామనుకోండి, 24 గంటల్లో ఎన్నిసార్లు గాలి పీల్చి వదిలిపెడితే అంత భగవన్నామ జపం అయిపోతుంది మనకు తెలియకుండానే. అదంతా సాధనే. భగవన్నామాన్ని జపించడానికి మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు. కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి. స్వామిని నామాన్ని స్మరిస్తూ ఉంటేనే మోక్షం కలుగుతుంది. కాబట్టి అసలు ఏ భగవంతుణ్ణి, కాశీని స్మరిస్తూ ఉంటే విశ్వనాథుడు మన చెంత ఉంటాడు. హరిని స్మరిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి మన దగ్గర ఉంటాడు హరినామాన్ని జపిస్తూ ఉంటే. దత్తనామం జపిస్తూ ఉంటే దత్తాత్రేయ స్వామి మన దగ్గర ఉంటాడు ఎప్పుడు. నామానికి స్వామికి తేడా లేదు. కాబట్టి ప్రహ్లాదుడు ఏం చెప్పాడో మనకు శ్లోకాల్లో ఒక్కసారి పరిశీలిద్దాం. అద్భుతమైనటువంటి శ్లోకాలు. తండ్రి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తాడు. చదివించిరి నన్ను గురువులు. నానా, నన్ను చదివించారు గురువులు. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. అనేక ధర్మాల్ని తెలియజేసేటటువంటి
ముఖ్యమైన శాస్త్రాలన్నింటినీ కూడా శ్రద్ధగా చదివాను నాన్న. నే చదివినవి గలవు పెక్కులు, చాలా చదివాను, అనేకం చదవాలి. ఇటువంటి ధర్మార్థాల్ని తెలియజేసేటటువంటి వాటిని మనం కూడా చదవాలి. రామాయణ భారత భాగవతాదుల్లో ఎన్ని ధర్మాలున్నాయి, అలాగే ఆదిశంకరాచార్య స్వామి వారు మనకు అందించినటువంటి స్తోత్రాలలో ఎన్ని ధర్మాలున్నాయి, అద్భుతమైనటువంటి విషయాలున్నాయి. వాటన్నిటినీ చదవాలి. భగవద్గీత ప్రతిరోజు ఒక్క శ్లోకం అర్థంతో సహా చదవాలి, పారాయణ చేస్తూ ఉండాలి. అలా చదివితేనే మనకు కూడా అందులో మర్మం ఏమిటని తెలుస్తుంది. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, ఇవన్నీ ఏం చెబుతున్నాయి అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. అలా తెలిసిందనుకోండి, అప్పుడు మనకు ఉన్నటువంటి 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని, సమయాన్ని సద్వినియోగం చేస్తాం. లేకపోతే కాలక్షేపం కర్తవ్య, అనేక మంది నోటి నుంచి వినిపించేటటువంటి మాట ఏమిటి, టైంపాస్, కాలక్షేపం చేస్తున్నాను. భగవన్ నామాన్ని ధ్యానిస్తూ ఉండాలి, జపిస్తూ ఉండాలి, కాశీ మహిమను తెలుసుకుంటూ ఉండాలి, విశ్వనాథుడి యొక్క శక్తిని తెలుసుకుంటూ ఉండాలి, ఇటువంటి అనేక శ్లోకాలను తెలుసుకుంటూ ఉండాలి. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, మార్కండేయుడు ఏం చెప్పాడు, ధ్రువుడు ఏం చెప్పాడు అనేటటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అసలు ఏం చేశారు, చిన్నతనంలోనే అంత సాధన ఎలా చేశారు, ఎవరు వాళ్ళని ప్రోత్సహించారు? నారదుడు వాళ్ళని ప్రోత్సహించాడు, ఉపదేశం చేశాడు భగవన్ నామాన్ని. వాళ్ళు జపించి ధన్యతను పొందారు, స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి భగవన్ నామాన్ని జపించడం అంటే ఏమిటంటే లిఫ్ట్లోకి వెళ్లి 20వ అంతస్తు బటన్ నొక్కటమే. మనం తేలిగ్గా అలా అభివృద్ధి పథంలోకి వెళ్లిపోతాం. భగవన్ నామం అంత గొప్పది. కాబట్టి అలా ప్రహ్లాదుడు చెప్పాడు తండ్రితో. అటువంటి గొప్ప శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము. రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, యుద్ధం ప్రారంభమైంది పాకిస్తాన్తో. కాబట్టి మనము మోదీ గారికి మరియు ఈ ధర్మయుద్ధం చేస్తున్నటువంటి మన వాళ్ళందరినీ రక్షించాలి. మన వంతు మనం ఏం చేయాలంటే ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. ఆదిత్య హృదయం చాలా గొప్పది. ప్రతిరోజు ఒక్కసారి పారాయణ చేస్తే చాలు ఆదిత్య హృదయం. ఇప్పుడు నేను ఒక్కడిని చేశాననుకోండి, ఒక్కసారి అవుతుంది. ఒక 100 మంది చేశారనుకోండి ఆదిత్య హృదయం, మన వాళ్ళు విజయాన్ని పొందాలి భారతదేశం అని 100 సార్లు ఆదిత్య హృదయం పారాయణ అవుతుంది. 1000 మంది చేస్తే 1000 సార్లు అవుతుంది. అదే 1,00,000 మంది చేస్తే 1,00,000 సార్లు. ఆ శక్తి ఎంత గొప్పది! 1,00,000 సార్లు ఆదిత్య హృదయం పారాయణ ఎంత గొప్పది! ఆ శక్తి వెళ్లి అందరినీ రక్షిస్తుంది కదా, మన వాళ్ళని, యుద్ధం చేస్తున్న మన యొక్క సైనికుల్ని అందరినీ కూడా రక్షిస్తుంది కదా. మనము ఆధ్యాత్మిక శక్తిని పంపించాలి. ఆదిత్య హృదయం విశేషమైనటువంటి శక్తి కలది. ఇక ఆదిత్య హృదయం చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళొకసారి విన్నా కూడా విశేషమే. ఆదిత్య హృదయం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఇది కూడా చాలా గొప్ప శ్లోకం నరసింహస్వామి వారిది. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక 3 సార్లు పారాయణ చేయవచ్చు, 5 సార్లు లేదా 11 సార్లు. మన సైనికులు, భారతదేశం యొక్క సైనికులు రక్షింపబడాలి, విజయాన్ని సాధించాలి. భారతదేశం, మనం అందరం కూడా విజయాన్ని పొందాలి. అధర్మస్య నాశోస్తు, అధర్మం నశించాలి, ధర్మం గెలవాలి, ధర్మస్య జయోస్తు. కాబట్టి మనం ధర్మం వైపు ఉన్నాం. భారతదేశం మొత్తం మన వాళ్ళందరూ కూడా ధర్మయుద్ధం చేస్తున్నారు. అధర్మం మొత్తం కూడా నాశనం కావాలి ఈ దెబ్బతో. అలా మనం నేనేం చేయగలను, వాళ్ళు యుద్ధం చేస్తారు, వాళ్ళకంటే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తారు అనుకోకూడదు. వాళ్ళ తరఫున మనం ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలు చేసి ఆ శక్తిని వాళ్ళకి పంపించాలి. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అన్నా సరే వాళ్ళకి చేరుతుంది. చక్కగా వాళ్ళు విజయాన్ని పొందాలి, ఈ శక్తి వెళ్లి వాళ్ళని రక్షించాలి అని మనస్సులో అనుకోవటమే చక్కగా.
తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి నామాన్ని కూడా మనం జపించవచ్చు. ఎవరికి ఎంత వీలైతే అంత, ఒక 3 సార్లే జపించగలం అనుకుంటే 3 సార్లే మనస్సులో జపించండి. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే లోపు చక్కగా జపించండి. మనస్సులో వాళ్ళు రక్షింపబడాలి అని సంకల్పం. మన జవాన్లు వాళ్ళు ధైర్యంతో మన తరఫున యుద్ధం చేస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు రక్షింపబడడం కోసం మనం జాగ్రత్తగా కృషి చెయ్యాలి, సాధనలు చెయ్యాలి. జై జవాన్ జై కిసాన్, వాళ్ళ గుండెల్ని అట్లా ఎదురుపెట్టి పోరాడతారు కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఈ నామాల్ని జపించి ఆ తపో బలాన్ని వాళ్లకు అందిద్దాం, జవాన్లకు అందిద్దాం. మన భారతదేశం విజయాన్ని పొందాలి. ఇక కాశీ విశ్వనాథాయ నమః అనే నామం కూడా చాలా గొప్పది. మేము చక్కగా రుద్రపారాయణ, మన్యు సూక్త పారాయణ చేస్తూ ఉంటాము. మీరందరూ భగవన్నామాన్ని ఇప్పుడు నేను తెలియజేసిన వాటిని యథాశక్తిగా చేసి మన భారతదేశం గెలిచే విధంగా అభివృద్ధి పథంలో ఉంది, ఇప్పుడు చక్కగా ఉంది. మనం రక్షించుకోవాలి. ఇప్పుడు చూడండి, నిష్కారణంగా వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తున్నారు యుద్ధానికి. పాకిస్తాన్ వాళ్ళు అధర్మం, 26 మందిని అలా చంపడం అనేది ఎంత అధర్మం. కాబట్టి వాళ్ళు శిక్షింపబడాలి, శిక్షింపబడుతున్నారు కూడా. మనం ఆధ్యాత్మిక శక్తిని వాళ్ళకు అందించి చక్కగా ధైర్యలక్ష్మిని, విజయలక్ష్మిని, అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని వాళ్ళకు అందే విధంగా మనం చక్కగా సాధనలు చేద్దాము అని చెప్పి భక్తులందరికీ తెలియజేస్తూ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియోను చక్కగా మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయగలరు.